10th క్లాస్ కి చెందిన ఒక యావరేజ్ స్టూడెంట్ ఫస్ట్ టైం వరుసగా 6 గంటలు చదివి ఆనందంతో తన టీచర్ కి కాల్ చేస్తాడు. సార్, ఈ రోజు నేను మొదటిసారి 6 గంటలు చదివాను అని చెప్తాడు. ఆ టీచర్ అంతగా ఆనందపడడు. ఆ స్టూడెంట్ ని ఒక ప్రశ్న అడుగుతాడు, నువ్వు కేవలం 10th క్లాస్ లోనే టాపర్ అవ్వాలనుకుంటున్నావా? అప్పుడు ఆ స్టూడెంట్, లేదు సార్, నేను 11, 12 జేఈఈ ప్రతి ఎగ్జామ్ లోనూ టాపర్ అవ్వాలనుకుంటున్నాను. అప్పుడు ఆ టీచర్, నువ్వు మొదటిసారి 6 గంటలు చదివినందుకు నేను నిన్ను అభినందిస్తున్నాను, కానీ జేఈఈలో నీకు సీట్ వస్తుందని నేను అనుకోను. 10th క్లాస్ స్టూడెంట్ ఆ మాటలకి షాక్ అవుతాడు. అప్పుడు తను, ఎందుకు సార్ అలా అంటున్నారు? చూడు బాబు, జేఈఈ లేదా నీట్ లో సీట్ వస్తుందా రాదా అనేది నువ్వు ఎంత కష్టపడతావు అనే దానిపై మాత్రమే ఆధారపడి ఉండదు. కేవలం 6 గంటలు చదివి నువ్వు 10th క్లాస్ లోనే టాప్ చేయగలవు, కానీ దీనితోనే నువ్వు జేఈఈ కూడా సాధిస్తాను అనుకుంటే అది నీ కలగానే మిగిలిపోతుంది. ఎందుకంటే పోటీ పరీక్షలలో నువ్వు ఎంత ఎక్కువ చదువుతావు అనేది ముఖ్యం కాదు, ఎంత అర్థం చేసుకొని చదువుతున్నావు, ఆ అర్థం చేసుకున్నది ఎంత పేపర్ బుక్ లో రాస్తున్నావు అనేది కూడా ముఖ్యం. జేఈ అంటే స్లిప్ టెస్ట్ కాదు, అది వేల మంది కృషి చేసిన వారితో పోటీ. ఆలోచించు, ఎలా నిలబడతావు నువ్వు. నిన్ను నువ్వు ఇలా అభినందించుకో. నేను ఎన్ని గంటలైనా సబ్జెక్ట్ ని అర్థం చేసుకొని నేను నేర్చుకున్నది ప్రతిదీ బుక్ పెట్టి దానిలో రాసుకుంటాను, ఎందుకంటే నేను నా జీవితాన్ని మార్చుకోవాలి. నువ్వు పుట్టిన వెంటనే నువ్వు టాపర్ అవుతావు, జేఈఈ లేదా నీట్ కొడతావు అని ముందుగానే ఏది రాసి పెట్టలేదు. నువ్వు ఎంత ఇష్టంతో చదువుతున్నావో, నువ్వు సబ్జెక్ట్ ని ఎంత అర్థం చేసుకొని చదువుతున్నావు అనే దాని మీద నువ్వు జేఈఈ ఆర్ నీట్ కొడతావో లేదో ఆధారపడి ఉంటుంది.